పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ కాటన్ పార్క్ వద్ద సీనియర్ సిటిజన్తో టూ టౌన్ సీఐ కాళీ శరణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని, మీ మొబైల్ ఫోన్ వస్తే మాటలు చెప్పి మీ పర్సనల్ డేటాను వివరాలను లాక్కొని మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మీకు తెలియకుండా దొంగిలిస్తారని తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. మీకు అనుమానితులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్ హెల్ప్ లైన్ నెంబర్ సమాచారం ఇవ్వాలని, ఇలావేళ సీనియర్ సిటిజన్ పోలీసులు అన్ని వేళ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. సీనియర్ సిటిజన్తో పోలీసులు అందరూ వినూత్నమైన ప్రయోగాలు చేశారు. సిటిజన్లు అందరినీ కలిపి ఒక చోట కూర్చోపెట్టి వాళ్ళకి అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు ఒక భిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. అందుకే మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేయడమే, అటువంటి జరగకుండా చూసుకోవడం మొత్తం. సైబర్ క్రైమ్ అనేది జరిగిన తర్వాత కన్నా జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. అందుకని ఈ మీటింగ్స్ అన్ని పెడుతున్నాం, మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు కూడా 10 మంది చెప్పండి. ఎస్ఐ గారికి, పోలీస్ వారికి, మన కాటన్ పార్క్ వచ్చే పెద్దలందరూ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ సాయంత్రం 6కి సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ వారు వచ్చి మాకు అవేర్నెస్ క్యాంపెయిన్ టేకప్ చేశారు. సైబర్ క్రైమ్ గురించి రకాల మోసాలు చేసి ముఖ్యంగా పెద్దవాళ్ళని, వయోవృద్ధుల్ని మోసం చేస్తున్నారు, లక్షలు పోగొట్టుకుంటున్నారు వృద్ధులు. చేత మేము మా క్యాంపెయిన్లో భాగంగా ఇవాళ కాటన్ పార్క్ వచ్చాము. మేము మీకు అవేర్నెస్ కలగజేస్తున్నామని చెప్పారు. మేము కూడా మీరు ఈ క్యాంపెయిన్ చేయడం వల్ల మాకు చాలా లాభంగా ఉందండి, మంచిగా ఉందండి. మాకు ఇటువంటి కాల్స్ వచ్చాయి, సైబర్ క్రైమ్ కాల్స్ వచ్చాయి, మమ్మల్ని రకరకాల క్రిమినల్స్ బెదిరించారు, మేము వాటికి లొంగలేదు, మా డీటెయిల్స్ ఏమి చెప్పకుండా మేము ఆ కాల్స్ కట్ చేసేసాం మేము అని చెప్పేసి వారికి విన్నవించుకున్నాము. ఇటువంటి క్యాంపెయిన్స్ వారు ఇంకా ప్రచారం బాగా చేయడం వల్ల అందరిలోనూ అవేర్నెస్ వచ్చి, అవగాహన వచ్చి అందరూ జాగ్రత్తగా ఉంటారని, వారు కష్టపడి సంపాదించుకునే డబ్బులు మోసపోకుండా, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారని మేము భావిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా భీమవరం సబ్ డివిజన్ ఎస్డిపో డిఎస్పీ గారైన సూర్య గారు ఉత్తర్వుల మేరకు ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది. ఆ సైబర్ క్రైమ్ జరగకుండా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము కాలేజీలోని, స్కూల్లోని. కానీ అవేర్నెస్ మీటింగ్స్కి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రాలేరు కాబట్టి ఈ సాయంత్రం పూట ఈ కాటన్ పార్క్ సెంటర్లో, ఇక్కడ కాటన్ పార్క్లో వాకింగ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కాటన్ పార్క్లో వాకింగ్ చేసే వృద్ధులందరినీ ఉదయం కూర్చోబెట్టి సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, సైబర్ క్రైమ్ వల్ల ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము వాళ్ళు ఎలా కాజేస్తున్నారు, అదేవిధంగా జీవితాలు ఎలా నష్టం అవుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి రాంగ్ కాల్స్కి, ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దని, జాగ్రత్తగా ఉండమని, వీళ్ళే కాకుండా వీళ్ళ స్నేహితులకు కానీ, వీళ్ళ బంధువర్గంలో కానీ అటువంటి రాంగ్ కాల్స్ వస్తే ఇమ్మీడియట్లీగా భీమవరం టూ టౌన్ పోలీసు వారికి తెలియజేయమని చెప్పడం జరిగింది. వీళ్ళే కాకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరూ కూడా దయచేసి సైబర్ వల్ల పడద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు పోలీసు అని ఫోన్ వస్తే లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కన్సర్న్ పోలీసు ఇన్ఫార్మ్ చేయండి. కానీ మీరు లేనిపోయిన భయభ్రాంతికి గురయ్యి అవతలతో మాట్లాడటం మొదలెడితే మిమ్మల్ని పూర్తిగా చీట్ చేసి ఈ సొమ్మంతా ఖాళీ చేస్తారు. అదేవిధంగా ప్రజలందరికీ ఇంకో విజ్ఞప్తి, షేర్ మార్కెట్లో మీ డబ్బు పెడితే ఎక్కువ వస్తున్నాయి ఆదాయాలు, లాభాలు, రిటర్న్స్ అని చెప్పి అది కూడా ఫ్రాడ్ జరుగుతుంది. మీరు ఎంతో కష్టపడి సొమ్ము అతను షేర్ మార్కెట్లో పెట్టమన్నట్టు ఒక గ్రూప్ యాక్ట్ క్రియేట్ చేసి అంతా చీట్ చేస్తుంటారు. దయచేసి ఇటువంటి నేరాలకు కూడా మీరు బలవద్దు అని అందరూ సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు.